వెల్కమ్ టు ఎంపీపీఎస్ వెలిగొండ. ఈరోజు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే రామన్నపేట టీం డాక్టర్ గిరిజా మేడం, ఫార్మసిస్ట్ అన్నపూర్ణ, ఏఎన్ఎం లలిత వారిచే ఈరోజు మా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెలిగొండ విద్యార్థులకు మెడికల్ చెకప్ కార్యక్రమం నిర్వహించినది. ఇందులో భాగంగా మేడం చక్కని ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి మా విద్యార్థులకు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో అందరి వివరాలు సేకరించి చక్కగా ప్రోగ్రాం నిర్వహించనైనది. నెక్స్ట్ ఆశీష్ కుమార్. మీ నాన్న పేరేంటి? సూర్యప్రకాశ. స్ట్రైట్గా నిలబడు. ఇక్కడికి రా. వంశీ వీడు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు. పెద్ద పిల్లలు మేడం అన్న కదా. మేడం అన్న స్ట్రెంత్ బాగా కవర్ పెరిగింది కదా లాస్ట్ టైం కంటే. ఎక్కడ మీ నాన్న పేరేంటి? నిలబడు. బై అనుకుంటున్నారా మరి? ఓకే, ఇక్కడ 5th వరకా మేడం? 5th వరకు మేడం. సార్ ఎక్కడికి వెళ్ళారు? సార్ ఒకటే హెల్త్ ఎడ్యుకేషన్ కావాలి సార్. మీ పిల్లలు ఏం పేరు? చాలా అందంగా కనబడుతున్నారు. మీ స్కూల్ యూనిఫామేనా సార్ ఇది? స్కూలేనా సార్? పర్సనల్ అవునా? శరత్ కుమార్. నిజంగా సార్, ఎందుకంటే స్ట్రెంత్ కవర్ అయింది. పిల్లలు ప్రైవేట్ స్కూల్ కనబడుతుంది. షూ ఇప్పేసేనా? షూ ఇప్పుడా? మీలాంటి టీచర్ల వల్లనే మాలాంటి వాళ్ళు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు తయారవుతారు. అవునా? మీలాంటి గొప్ప వాళ్ళు ఇక్కడ ఉంటేనే కదా తయారయ్యేది. చెయ్యాలి సార్, చెయ్యాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్. అవునా? ఓకే, కానీ ఇట్లా బాగుంది సార్. అరే ఇట్లా మంచిగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళకు బంద్ పెట్టేసి స్కూళ్ళకే రావాలి. షూ ఇప్పేసి అక్కడ ఫస్ట్ స్కూల్స్ ఓపెన్ అయిన మాకు స్క్రీనింగ్కి ఫస్ట్ డే ఈరోజు. అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ డే ఈరోజు మాకు. ఓకేనా? పిల్లలు మీకు ఇట్లాంటి మంచి టీచర్లు ఉన్నారు. యు ఆర్ సో బ్లెస్డ్, చాలా అదృష్టవంతులు. ఓకేనా? టీచర్స్ మనం పూజించే గుడికి వెళ్తే గుళ్ళో దేవుడు ఉంటాడు, దేవుడికి మొక్తాం. అవునా? ఆయన ఒక శిల్పంలో ఉంటాడు. అవునా కదా? ఆయన నిజంగా ఎట్లుంటాడో మనకైతే తెలియదు. కానీ మనకుండే దేవుళ్ళు ముగ్గురు, తల్లిదండ్రుల తర్వాత టీచర్, వీళ్ళు ముగ్గురే దేవుళ్ళు. ఓకేనా? జీవితంలో మీ తల ఒక దగ్గరికి వంచాల్సి వస్తుందంటే తల్లిదండ్రుల దగ్గర, టీచర్ దగ్గర. ఓకేనా? కాబట్టి పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీ టీచర్ ఎట్లా చెప్తే అట్లా విన్నారనుకో గోల్డెన్ ఫ్యూచర్ ఉంటుంది. మీ దాంట్లోకి వెళ్ళి డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీసు కావాలని కూడా ఉంటుంది కదా మీ దాంట్లో చాలామందికి. ఉందా లేదా? సో కాబట్టి మీ టీచర్ చెప్పినట్టు వినండి. నమస్తే. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్కే మళ్ళీ సార్ దగ్గరే మీ తల వంచాలి. సార్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉండాలి. ఓకేనా? సో కాబట్టి టీచర్స్ చెప్పినట్టు వినండి, అల్లరి చేయకండి. ఓకేనా పిల్లలు? మిమ్మల్ని చూసి ఎంతోమంది ఎగ్జాంపుల్గా నేర్చుకోవాలి ఈ స్కూల్ను చూసి. ఓకేనా? సో కాబట్టి టీచర్స్ చెప్పినట్టు వినండి. తర్వాత మనం నా రెగ్యులర్ స్క్రీనింగ్లోకి వెళ్దాం. ఓకేనా? మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అవునా కదా? ఇక్కడికి చదువుకోవడానికే కదా వస్తుంది. చదువుకోవాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది ఆరోగ్యం. అవునా కదా? ఆరోగ్యంగా లేరనుకో ఊకే దగ్గు, జలుబులు, జ్వరాలు. ఇప్పుడు సీజన్ ఏంటంటే డెంగ్యూ, మలేరియా సీజన్ నడుస్తుంది. వర్షాకాలం వచ్చింది కదా. వర్షాకాలంలో ఏమైతే ఎక్కడంటే అక్కడ వాటర్ ఆగిపోతుంది. ఎక్కడ గుంతలలో వాటర్ ఉన్నా అని కూడా అక్కడ వాటర్ ఉండిపోయి దోమలు అనేటివి ఎగ్స్ పెడతాయి. ఓకేనా? ఎగ్స్ పెట్టి వాటి సంఖ్య ఎక్కువ పెరిగిపోయి విపరీతమైన దోమలు కుడతాయి. ఓకేనా? సో దాంట్లోకి వస్తున్నా. సో ఆరోగ్యంగా ఉండాలి అంటే పొద్దున లేచిన నుంచి నైట్ వరకు మీరు ఏం చేస్తున్నారు
ఆ చిన్న చిన్న మిస్టేక్లు ఏంటి, వాటి వల్ల ఏం జరుగుతుంది, చేయకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తా. అవి రొటీన్ ఉండేది పిల్లలు నా దిక్కు ఫోకస్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిల్లలు మీరు పొద్దున్న లేగానే ఏం చేస్తారు పొద్దున్న లేగానే బ్రష్ ఒకటే చేస్తారా? వాష్రూమ్కి వెళ్తారా వెళ్ళరా? వాష్రూమ్కి వెళ్తే చాలామంది మోషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత హ్యాండ్ని సోప్తో క్లీన్ చేసుకోరు, ఓన్లీ వాటర్ తోటే క్లీన్ చేసుకొని వస్తారు. అక్కడనే మన కంటి కనబడని కుప్పల కొద్ది క్రిములు మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఎట్లా అంటే ఈ హ్యాండ్ని సోప్తో క్లీన్ చేసుకోకుండా ఓన్లీ వాటర్తో క్లీన్ చేసుకొని వస్తే ఈ హ్యాండ్ని రైట్ హ్యాండ్తో పట్టుకోవడం, బ్రష్ చేసుకోవడం. మీరు ఇంకొకటి ఏంటంటే పిల్లలు వాష్రూమ్కి వెళ్తే కనుక స్లిప్పర్స్ యూజ్ చేయాలి, సపరేట్ స్లిప్పర్స్, ఓకేనా? ఆ వాష్రూమ్ లోపల మన కంటికి కనబడని చాలా క్రిములు మైక్రోస్కోప్ పెట్టి చూడండి కనబడతాయి, పిచ్చి పిచ్చిగా. ఇంకోసారి వాష్రూమ్ కూడా వెళ్ళాలి అనిపించదు, అంత క్రిములు ఉంటాయి, ఓకేనా? సో కాబట్టి బాత్రూమ్కు సపరేట్ స్లిప్పర్స్ వాడాలి, ఓకేనా? స్లిప్పర్స్ లేకుండా మీరు అసలు ఖాళీగా వెళ్ళకూడదు, ఓకే? దాని తర్వాత హ్యాండ్ని సోప్తో క్లీన్ చేసుకోకుండా ఉండి ఈ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో పట్టుకొని బ్రష్ చేసుకొని ఫుడ్ పెట్టుకొని అన్నీ చేస్తాం కదా, మన కంటికి కనబడని చాలా క్రిములు. ఇంకొకటి నులి పురుగుల ఎగ్స్ కూడా మన కంటికి కనబడవు, అవి మన ఫుడ్ నుంచే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక వారం 10 రోజులు కావచ్చు, ఒక 1 మంత్ కావచ్చు, ఆ పీరియడ్లో విపరీతమైన కడుపు నొప్పి, వామిటింగ్స్, మోషన్స్, ఓకేనా? కొందరికైతే నులి పురుగులు పొట్టలో వానపాములు వస్తాయి కదా వర్షం కొడితే, అంత చిన్న బియ్యంలో తెల్ల పురుగుల దగ్గర నుంచి వెళ్ళి అంతకంటే పెద్దగా ఉండే నుల పురుగులు కూడా మన పొట్టలో తయారవుతాయి, ఓకేనా? ఇవన్నీ ఎందుకు తయారవుతున్నాయి? మీరు మెయిన్గా మోషన్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోకపోవడం ఇవన్నీ జరుగుతాయి. ఏ ఫుడ్ తినాలి అన్న హ్యాండ్ అండ్ సోప్తో క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీ సండే టీచర్ చెప్పినా చెప్పకపోయినా ఎవ్రీ సండే నెయిల్స్ తీసుకోవడం అలవాటు చేయాలి, ఓకేనా? ఇవి చేయకుండా ఈ 3 కారణాల వల్ల ఇవన్నీ జరుగుతాయి, ఓకేనా? ఇవి రాకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు ఈ 3 చేయాలి, ఓకేనా? దాని తర్వాత ఏముంది, విపరీతమైన నొప్పి వస్తే స్కూల్కు రాలేరు, స్కూల్కు డుమ్మా కొడతారు, అవునా కాదా? ఇంకొకటి అట్లా నేను చెప్పినట్టు వల్ల నులి పురుగులు పొట్టలోకి వెళ్తే ఏమైతే ఫేస్ పైన తెల్ల మచ్చలు వస్తాయి అక్కడక్కడ, ఓకేనా? అవి కొందరికి 3 లక్షణాలు ఉండొచ్చు, కొందరికి ఒకటే లక్షణం ఉండొచ్చు. అది ఉంది అంటే మీ పొట్టలో నులి పురుగులు ఉన్నాయి అని అర్థం. సో ఇమ్మీడియట్గా మీకు ఇక్కడనే పిఎస్సి ఉంది కదా, అక్కడికి పోయి ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ డాక్టర్ని అడిగి తీస్తారు. ఆ రోజు వేసుకుంటే ఆ రోజు నైట్ అన్నీ చనిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్లో వెళ్ళిపోతాయి, ఓకేనా? సో ఆ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి, ఓకేనా? దీని తర్వాత బ్రష్ చేసుకోవడం. డైలీ బ్రష్ చేసుకుంటున్నారా లేదా? చేసుకోవాలి, ఓకేనా? చేసుకోకుండా మామూలుగా బ్రష్ చేసుకోకుండా వస్తే ఏమవుతుందో మీకు తెలుసా, ఓకేనా? మనం తిన్న ఆహారం అంతా పిల్లలు ఫర్ సపోజ్ మీరు మార్నింగ్ అయితే ఎట్లాగో బ్రష్ చేసుకుంటారు, నైట్ పూట కూడా ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి, ఓకేనా? నైట్ పూట బ్రష్ చేసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మన అందరికీ పళ్ళ గ్యాప్స్ ఉంటాయి, సందులు ఉంటాయా లేదా? మన తిన్న ఆహారం అంతా సందులలో ఉండిపోయి మనం డే అంతా మాట్లాడుతుంటాం, వాటర్ తాగుతుంటాం, ఏదో ఒకటి చేస్తుంటాం నోరుతోటి. కాబట్టి ప్రతి ఒక్కరికి నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మనం ఈ పనులన్నీ వాటర్ తాగడం, ఫుడ్ తయారవడం, ఓకేనా? అది కొందరికైతే నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందా రాదా? సో ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే పిల్లలు మనం బాగా చదువుకోవాలంటే ఆరోగ్యంగా ఉండడం ఎంత ఇంపార్టెంటో, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫుడ్ మంచిగా తినగలగాలి, అవునా కాదా? తినాలి అంటే మన నోట్లో పళ్ళు బాగుండాలా వద్దా? అవునా కదా? సో కాబట్టి ఇట్లా చేయడం వల్ల తొందరగా పళ్ళు ఊడిపోవడం, పుచ్చిపళ్ళు తయారవడం, పళ్ళు జువ్వుమని లాగితే ఏం ఫుడ్ తినలేకపోవడం జరుగుతుంది. కాబట్టి నైట్ పూట కూడా బ్రష్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, బ్రష్ చేసుకునేది కూడా ఎంతసేపు చేసుకోవాలి, దేంతో చేసుకోవాలి? మ్యాక్సిమం 2 మినిట్స్ కంటే ఎక్కువసేపు బ్రష్ చేయొద్దు, ఓకేనా? బ్రష్ చేసే దాంట్లో కూడా మీరు అదృష్టవంతులు ఊర్లో ఉన్నారు కాబట్టి పేస్ట్ కంటే కూడా నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఇక్కడ వేపపుల్ల దొరికితే వేపపుల్ల, లేదంటే బొగ్గుపొడి దొరికితే బొగ్గుపొడి, ఏది పిడిక బూడిద అంటారు కదా, బూడిద, అది దొరికితే కూడా అది. పేస్టుల కంటే కూడా పేస్ట్ లోపల చాలా విపరీతమైన కెమికల్స్ ఉంటున్నాయి. ఇక తప్పని పరిస్థితిలో కొంచెం పేస్టే పెట్టుకొని తోముకోండి, ఆ పేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోయేంత వరకు ఉమ్మేసేయండి, నోరు తరోగా వాష్ చేసుకోండి, ఓకేనా? కానీ బెస్ట్ అంటే వేపపుల్ల, తర్వాత బొగ్గు, బూడిద, అది పిడిక బూడిద, ఓకేనా? పేస్ట్లలో ఏముంటుందంటే చాలా కెమికల్స్ ఉండి అది డైరెక్ట్ థైరాయిడ్ గ్లాండ్ పైన ఇంకా రకరకాల వాటిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది, ఓకేనా? ఇంకొకటి ఫ్లోరిన్ కూడా ఉంటుంది, రోజు కొంత ఫ్లోరిన్ని మనము పేస్ట్ రూపంలో తింటున్నాము కూడా, ఓకేనా? కాబట్టి
దానికంటే కూడా ఇది బెస్ట్, అది తప్పని పరిస్థితిలో పేస్ట్. ఓకేనా పిల్లలు? ఇంకొకటి సన్నని ఇటుక పొడితో ఇసుక పొడితో కానీ, చాలామంది పళ్ళు గారబట్టిని అని పచ్చగా ఉన్నాయని సన్నని ఇటుక పొడి కానీ ఇసుక పొడితో కానీ, ఇంకొకటి ఏంటంటే 2 మినిట్స్ కంటే ఎక్కువసేపు కానీ తోమిన పళ్ళపైన ఉండే ఎనామిల్ అనే ఒక స్ట్రాంగ్ పొర పొయ్యి పళ్ళు జువ్వుమని లాగుతాయి. ఓకేనా? ఏమన్నా తినాలన్నా తాగాలన్నా అస్సలు ఏం తాగలేము, తినలేము. ఓకేనా? ఇది జీవితంలో పర్మనెంట్ లాస్, మళ్ళీ ఎనామిల్ రాదు. కాబట్టి 2 మినిట్స్ కంటే ఎక్కువసేపు పళ్ళు తోమకండి. ఓకేనా పిల్లలు? ఇంకొకటి ఇటుక పొడితో ఇసుక పొడితో తోమొద్దు. ఓకేనా? ఇంకొకటి మూడోది ఫుడ్ విషయానికి వద్దాం. ఫుడ్ విషయానికి పిల్లలు, మీరు మన బాడీ లోపల బయోలాజికల్ క్లాక్ ఉంటుంది, అంటే జీవ గడియారం. అంటే నువ్వు తిన్నా తినకపోయినా 3 పూటల మూడు డేలో 3 సార్లు. ఓకేనా? అది పొద్దున మామూలుగా పిల్లలు ఏ ఫుడ్ అయినా తినే ముందు ఫస్ట్ హ్యాండ్స్ని సోప్తో క్లీన్ చేసుకోవడం అలవాటు చేయండి. ఫస్ట్ పాయింట్. మన బాడీ లోపల జీవ గడియారం ఉంటుంది. అది ఎలా అంటే పొద్దున 7 to 8, మధ్యాహ్నం 12 to 1, మళ్ళీ నైట్ 7 to 8. మీరు తిన్నా తినకపోయినా మన పొట్ట లోపల జీర్ణ రసాలు, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. ఓకేనా? అప్పుడు మీకు ఆకలి అవుతుందా లేదా పిల్లలు? గుర్తుపెట్టుకోండి, ఆ టైంలో ఆకలి అన్న ఫీలింగ్ ఉంటుందా లేదా? ఆ టైంలో కనుక మీరు ఫుడ్ తినకపోతే, ఇప్పుడు టైంకి ఫుడ్ తిన్నారనుకో, జీర్ణరసాలన్నీ ఫుడ్ని జీర్ణం చేస్తాయి. మీరు టైంకి ఫుడ్ తినలేదనుకో, ఆ ఫుడ్ లేకపోతే ఏం చేస్తాయి, ఆ జీర్ణరసాలన్నీ పొట్టలో ఉండే లేయర్స్ పైన ఎఫెక్ట్ చూపించి అక్కడ మనం తినే జీర్ణరసాలన్నిటికీ ఎసిడిక్ మీడియా, అంటే ఆ ఆమ్ల గుణము, యాసిడ్ ఎక్కడ పోస్తే అక్కడ కాలుతుందా లేదా? నిమ్మరసం కోసేటప్పుడు ఎక్కడన్నా పడితే బుస్సుమని పొంగుతుందా లేదా? వీటిపైన తెల్లగా అవుతాయా లేదా? అలానే పొట్ట లోపల అట్లా అయిపోయి అల్సర్ లాగా తయారయ్యి ఒక లేయర్ లాగా వెళ్ళిపోయి పుండు తయారవుతుంది. ఓకేనా? ఏం తినాలి అన్నా తాగాలి అన్నా కడుపులో మంట, కడుపు ఉబ్బిపోతుంది. ఓకేనా? సో కాబట్టి పిల్లలు ఏదైనా ఖచ్చితంగా 3 పూటలు టైంకి ఫుడ్ తినడం అలవాటు చేయండి. మీరు చాలామంది పొద్దున పూట, వీళ్ళు చాలామంది స్కిప్ చేసే వస్తారు కదా మేడం పిల్లలు. మీరు పొద్దున పూట భోజనం చేసి రాకపోతే మీ పొట్టలో అల్సర్ ఖచ్చితంగా తయారవుతుంది. ఆ అల్సరు 5-6 ఏళ్ళ తర్వాత, పొట్టలో ఉండే ఎనీ అల్సర్, ఏ అల్సర్స్ అయినా 5-6 ఏళ్ళ తర్వాత క్యాన్సర్గా కన్వర్ట్ అవుతాయి. కాబట్టి అదే అల్సరు, కడుపులో నొప్పి వస్తుంది. ఓకేనా? ఇంకొకటి పిల్లలు, మీరు 3 పూటలు భోజనం చేసే దాంట్లో పొద్దున పూట భోజనమే చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా? మీరు ఎదిగే పిల్లలు కాబట్టి మీకు చాలా న్యూట్రిషన్. ఇప్పుడు మాకేముంది, మేము ఎదిగినాం, ఎంత హైట్ పెరగాలో అంత హైట్ పెరిగినాం, బ్రెయిన్ కూడా ఎంతవరకు డెవలప్ అవ్వాలో అంతవరకు డెవలప్ అయింది. ఓకేనా? మీరు ఇప్పుడు 5th క్లాస్లో 4th క్లాస్లో ఉన్న వాళ్ళు 7th 8th వచ్చే వరకు హైట్ వెయిట్ ఎక్కువ అవుతుందా లేదా? మీ తెలివితేటలు కూడా ఎక్కువైతాయా లేవా? మరి అలా పెరుగుతూ కూడా భోజనం కూడా. ఇంకొకటి, మీరు చదువుకోవాలి మళ్ళీ, అవునా? పనులు చేయడానికి, చదువుకోవడానికి, పెరగడానికి ఎనర్జీ కావాలి. అంటే మాతో పోలిస్తే డబల్ ఫుడ్ మీకు అవసరము. ఓకేనా? ఎవరైతే ఫుడ్ సరిగా తినారో వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. ఓకేనా? నో, సో వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. కాబట్టి అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అన్నీ మీరు మీ ఫుడ్లో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా, పెడుతున్నారా? అందులో ఎగ్ ఉంటుందా లేదా? ఉడకబెట్టిన గుడ్డు ఉంటుందా లేదా? తింటున్నారా? ఇంటికి తీసుకుపోతున్నారా? ఆ పిల్లలు గుడ్డు చాలా చాలా మంచిది. మీ బ్రెయిన్ పోషణకు, తెలివితేటలు రావాలి అంటే ఎగ్గు చాలా చాలా మంచిది. ఎవరైతే అందంగా తయారవ్వాలి, తెలివితేటలు క్లాసులోనే టాప్ రావాలి, అందరికంటే బాగా చదువుకోవాలి అని అంటే మీరు కంప్లీట్ ఎగ్గు తినాల్సిందే. ఎవరు తింటే వాళ్ళకే తెలివితేటలు ఎక్కువ వస్తాయి, జుట్టు బాగా పెరిగితే చాలా అందంగా కనబడతారు. ఓకేనా? ఏ క్రీములు రాసుకో అవసరం కూడా ఉండదు. ఓకేనా? సో కాబట్టి పిల్లలు ఉడకబెట్టిన గుడ్డు తినండి. ఇంకొకటి పిల్లలు బాగా తెలివితేటలు, ఇంకొకటి తినకూడని ఫుడ్ ఏంది అని అంటే, మీరు తినే దాంట్లో ఏముండాలంటేమా, ఏమైనా సరే కూరగాయలు ఉండాలి, ఆకుకూరలు ఉండాలి, పప్పులు ఉండాలి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్, అన్ని రకాల పండ్లు తినాలి. ఓకేనా? తినే దాంట్లో గుర్తుపెట్టుకోండి, అన్ని పెసర్లు, బొబ్బర్లు, ఉల్వలు, శనగలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవి గుడాలు కానీ పుట్నాలు కానీ చేసి పంపమనండి. మీ బ్యాగులలో ఎవరి దగ్గర కూడా చాక్లెట్ బిస్కెట్ కనబడొద్దు ఇప్పటి నుంచి. ఓకేనా? మీ యూనిఫామ్ ఎంత నీట్గా వేసుకొని వచ్చిరో ఇప్పటి నుంచి మీ బ్యాగులలో ఉండే చెత్త అంతా కూడా బయట పోయి ఉండాలి. ఓకేనా?
ఎవరైతే పిల్లలు తొందరగా చచ్చిపోవాలి, మాకు అన్ని రోగాలు కావాలి అని అనుకుంటే చాక్లెట్లు బిస్కెట్లు తినండి. చాక్లెట్ల నుంచి బిస్కెట్ల నుంచి ప్రతిదీ కల్తీయే నాన్న, ప్రతిదీ విషమే. ఓకేనా, మన బాడీలోకి వెళ్ళింది అంటే ఏ గుండె రోగం వస్తుందో. అందరు ఇప్పుడు చూస్తున్నారా, చిన్న చిన్న పిల్లలు 8 నెలల పాప గుండెపోటుతో చచ్చిపోతుంది, 2 years బాబు గుండెపోటుతో చనిపోతున్నాడు, 4th class బాబు గుండెపోటుతో చనిపోతున్నాడు. వాళ్ళకి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని? ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేదు. వాళ్ళు స్మోక్ చేయరు, డ్రింక్ చేయరు, అవునా కాదా? మందు తాగరు, సిగరెట్ తాగరు, వాళ్ళకి ఏం అలవాటు లేకుండా ఎందుకు చనిపోతుర్రు? క్వశ్చన్ మార్క్. ఎందుకు చనిపోతుర్రు అంటే మీరు తినే లాలీపాపు, చిప్సులు, కురుకురేలు ఉన్నాయి కదా, వాటిల్లో తింటా ఉంటే టేస్ట్గా అనిపిస్తుంది. అందులో చిన్నీ సాల్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది చాలా చాలా డేంజర్. మనకు తెలియకుండానే బీపీని హైగా పెంచుతుంది, మనకు తెలియకుండానే గుండెపోటు వచ్చి చచ్చిపోతాం. ఓకేనా, అది ఒకటే కాదు నాన్న, బిస్కెట్లు చాక్లెట్లలో కూడా ఇంకా రకరకాల వాటిల్లో ఆర్టిఫిషియల్ కెమికల్స్ యాడ్ అవుతున్నాయి. మీరు డైలీ తినే పానీపూరిలో మన హెయిర్కి డై చేస్తారు కదా, మన పేరెంట్స్ జుట్టు తెల్లగా అయితే హెయిర్ డై చేస్తారు కదా, అలాంటి చాలా రకరకాల కెమికల్స్. అందులో ఇంకొకటి మైదా పిండి కూడా తెల్లగా రావాలి, మైదా కావాలి అంటే అందులో కూడా హెయిర్ డై లాంటి కెమికల్స్ యూజ్ అవుతాయి. ఓకేనా, అలాంటి పానీపూరి మనం తిన్నాము అని అంటే కొన్ని రోజుల తర్వాత క్యాన్సర్లు, రకరకాల క్యాన్సర్లు, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు. ఓకేనా, కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఇది బాగుంది అది బాగాలేదని కాదు, ప్రతిదీ విషయమే బయటిది. మన పొట్టలోకి వెళ్తుంది అంటే ఫుడ్ మన అమ్మ చేసిన కిచెన్లో చేసిన ఫుడ్డే మన భుజలోకి వెళ్ళాలి, అదొకటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంకొకటి కారపూస నాన్న, ఇంట్లో మీకు తినాలి అనిపిస్తే ఇంట్లో అమ్మ చేయమనండి, అందులో వాము, జీలకర్ర అవన్నీ వేసి చేస్తారు, నువ్వులు గిట్లా. సో అవి చేయడం వల్ల ఏమవుతుందంటే కడుపులో డైజెషన్ బాగుంటుంది, అన్నం బాగా అరుగుతుంది. ఓకేనా, నులి పురుగులు బొజ్జులో స్టార్ట్ కావు, ఇమ్యూనిటీ ఎక్కువ డెవలప్ అవుతుంది. ఓకేనా, నువ్వుల వల్ల ఐరన్, కాల్షియం బాగా వస్తుంది కాబట్టి ఇంట్లో తయారు చేసినాయి. ఓకేనా, బెల్లం పట్టీలు కూడా అట్లా తినండి సార్. ఇప్పటి నుంచి వీళ్ళ బ్యాగులలో ఏమున్నా ఈ పుట్నాలు లాంటివే ఉండాలి సార్. బిస్కెట్లు, చాక్లెట్లు అసలు కనబడొద్దు పిల్లల దాంట్లోగా. మనం పాత జమానాలో ఇంట్లో చేసిన గారెప్పలు తినండి, మురుకులు తినండి. ఓకేనా, అవి ఇంట్లో చేసినవి ఉండాలి. ఏమంటారు, సర్వపిండి తినండి. ఓకేనా, అట్లాంటివే కనబడాలి కానీ చాక్లెట్, బిస్కెట్లు ఎప్పుడు ఇంకా స్కూల్లో కనబడొద్దు, మీరు తినొద్దు. ఓకేనా, మీరు ఇట్లా ఒక 1 month తిని చూడదు, కూల్ డ్రింక్స్ అసలు తినొద్దు, తాగొద్దు. ఓకేనా, పిల్లలు మీరు పానీపూరి బండి దగ్గర పోతారు కదా, పానీపూరి బండి దగ్గర పానీపూరియే, అందులో మనకు జుట్టుకేసిన హెయిర్ డై కలిసి ఉంటుంది, రకరకాల కెమికల్స్ ఉంటాయి. ఓకేనా, ఇంకా అందులో మనం డైలీ ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటామా, వాళ్ళకి లాభం రావాలి కాబట్టి ఆ ఫిల్టర్ వాటర్ బదులు ఏ నార్మల్ మురికి వాటర్ తీసుకొస్తారో, ఏం వాటర్ తీసుకొస్తారో మనకు తెలియదు. ఓకేనా, ఆడ బూజు పట్టిన ఏముంటాయి, ఉల్లిపాయలు ఉంటాయి, అబ్బరకం అవుతుంది. మనం ఇంట్లో నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కొని వండుకుంటాం, కానీ వాళ్ళు అట్లా ఉండదు. ఓకేనా, మనం పోయి పెద్ద గుంపు నిలబడతాం కదా అక్కడ, ఆ పానీపూరిలో మొత్తం వాడికి ముక్కు చీమిడి కారుతుంటుంది, ఏళ్ళు కట్ అయి ఉంటాయి. మీ స్కూల్లో ఉండే దుమ్మంతా కచ్చికి అవన్నీ తీసి ఆ కుండలో కుట్టి మనకు పోస్తాడు. అవునా, ఎన్ని రోగాలు రావాలి మనకి. వానికి ఇంక 20 రూపాయలు ఇచ్చి, అతనికి ఒక 50 రూపాయలు ఇచ్చి మనం రోగాలను కొని తెచ్చుకుంటున్నాము. రోగాలు ఎప్పుడు వాటంతట అవి రానే రావు, మనమే తెచ్చుకుంటాం. అర్థమవుతుందా? సో కాబట్టి పిల్లలు గుర్తుపెట్టుకోండి. ఆ పానీపూరి అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను మీ అందరికీ. ఓకేనా, ఎంత డేంజరో. కాబట్టి బయట ఫుడ్ అస్సలు, చాక్లెట్లు, ఇంకా ఇప్పుడు మీరు కేకులు అవి ఇవి తింటారు చూడండి, ఐస్ క్రీమ్ లాంటివి, ఇంకా చెప్పని అవసరమే లేదు. వరస్ట్ కెమికల్స్ ఉంటాయి అందులో. ఓకేనా, కాబట్టి బయట ఫుడ్ ఏది తినొద్దు. మజ్జిగ తినండి, పాలు పెరుగు తినండి. పాలు పెరుగు తింటే చాలా జ్ఞాపక శక్తి వస్తుంది. ఓకేనా, మీరు క్లాస్ టాప్ కాదు, మొత్తం స్టేట్లోనే టాప్ వస్తారు. ఓకేనా, పాలు పెరుగు బాగా తినాలి. ఓకేనా, నేను చెప్పినట్టు బొబ్బలు, శనగలు, ఉల్లలు ఇలాంటివి పుట్నాలు 6 గుడాలు చేసి మీ అమ్మని పెట్టమనండి. మీ స్కూల్ బ్యాగులలో అవే ఉండాలి. అర్థమవుతుందా పిల్లలు? ఇంకా లాస్ట్కు ఎట్లా చదువుకుంటే బాగా గుర్తుంటుంది, అవునా కాదా? అందుకే తినొద్దు ఇప్పటి నుంచి. ఓకేనా, ఇటు వినండి మా, ఎట్లా చదివితే బాగా గుర్తుంటుంది. అందరు చదువుతారు, కొందరు గుర్తుంటుంది, కొందరు గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు అంటే టీచర్ క్లాస్ రూమ్లోకి రాగానే అటెన్షన్ ఉండాలి, అల్లరి చేయొద్దు. ఓకేనా, టీచర్ ఏం చెప్పినా అని కూడా మన బ్రెయిన్లో ఫిక్స్ చేసుకునేటట్టు ఉండాలి మనం. ఓకేనా, సో అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అంటే, ఇది అయిపోయిన తర్వాత మనం స్కూల్ నుంచి ఇంటికి పోతుంటాం కదా, మనం బ్రెయిన్ పిచ్చి పిచ్చి మాటలు, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఫ్రెండ్స్తో చెప్పకుండా
బ్రెయిన్ మామూలుగా ఇప్పుడు ఈరోజు ప్రభాస్ సినిమా బాహుబలి ఎట్లుందంటే మీకు గుర్తొస్తుందా లేదా? బాహుబలిని కట్టప్ ఎట్లా చంపిండు అని అంటే ఇట్లా పొడిచినట్టు గుర్తొస్తుందా లేదా మీ బ్రెయిన్ లోపల? గుర్తొస్తుందా? అట్లనే టీచర్ బోర్డు మీద చెప్పినవి ఈరోజు సైన్స్ ఏం చెప్పిండు టీచర్, ఈరోజు బోర్డు మీద ఏం రాసిండు అది బ్రెయిన్లో గుర్తు రావాలి. ఓకేనా? సోషల్ ఈరోజు టీచర్ ఏం చెప్పింది, అది టీచర్ ఏం చెప్తుంది అనేది బ్రెయిన్లో మీకు గుర్తు రావాలి. అట్లా అది గుర్తు చేసుకునే ఒక టెక్నిక్. ఇంటికి పోయేసరికి నువ్వు చదువుకునే పోర్షన్ అంతా అయిపోతుంది మంచిగా. ఓకేనా? ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయి ఇంత ఫుడ్ తినేమన్నా హోంవర్క్ ఉంది అనుకో, 9 గంటల వరకు మంచిగా నిద్ర పోవాలి. ఓకేనా? నిద్ర పోయి మబ్బుల 5 గంటలకు అట్లా లేచి, ఓకేనా? మీరు పోర్షన్ కాదు నాన్న 5-6 గంటలు పడుతుంది, కానీ పొద్దున లేచి ఒక 1 అవర్ చదివిండ్రు అనుకో 5-6 గంటలు చదివే పోర్షన్ అంతా ఒక గంటలో అయిపోతుంది. అది కూడా ఎట్లా గుర్తుంటుంది అంటే బ్రెయిన్లో కంప్యూటర్లో ఫీడ్ చేసినట్టు గుర్తుంటుంది. నువ్వు ఎప్పుడు అడిగినా చెప్తావు, అంత బాగా గుర్తుంటుంది. మనకి ఎందుకు అని అంటే నువ్వు 9 గంటలకు నిద్రపోతే రాత్రి 12 నుంచి 1 మధ్యలో టీచర్ మీరు ఏమైనా చెప్పండి నేను చదవడానికి నేను రెడీగా ఉన్నా. మీరు పొద్దున పూట భోజనం చేయకపోతే అది డైజెషన్ అయ్యి బ్రెయిన్లో అది బ్లడ్లో కలిసి బ్రెయిన్కి సప్లై జరగదు. బ్రెయిన్కి తక్కువ ఆక్సిజన్ లెవెల్ ఉండి అది మీరేం టీచర్ చెప్పినా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండదు. పొట్టలో అల్సర్ తయారవుతుంది. ఓకేనా? కాబట్టి మీరు పొద్దున పూట భోజనం ఖచ్చితంగా చేసి రావాలి. అర్థమవుతుందా పిల్లలు? ఇంకొకటి మా ఫోన్లో మొబైల్ జోలి కానీ టీవీ జోలి కానీ పిచ్చి టీవీ జోలికి అస్సలు వెళ్ళకండి. ఓకేనా? మొబైల్ ఎక్కువ చూసినా ఏం చేసినా మీకు జ్ఞాపక శక్తి తక్కువ అవుతుంది. ఓకేనా? జ్ఞాపక శక్తి తక్కువ అవుతుంది, తెలివితేటలు తక్కువ అవుతాయి. ఈ మధ్యలో రీసెంట్ రీసెర్చ్ల వల్ల ఏం జరుగుతుంది అంటే బ్రెయిన్ క్యాన్సర్ కారణం అవుతుంది. ఓకేనా? ఇవన్నీ మనకు అవసరం లేదు కదా, కాబట్టి ఎంతలో ఉంచాలి మొబైల్ జోలికి మీకు ఇప్పుడు అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు 9వ తరగతి 10వ తరగతిలో అవసరం పడుతుంది, అప్పుడు చూద్దురు. ఓకేనా? ఏమన్నా కొద్దిసేపు ఒక ½ అన్ అవర్ ఏదైనా టీవీ చూడాలనిపిస్తే 10 feet ఇంత డిస్టెన్స్లో కూర్చొని చూడాలి. ఒక ½ అన్ అవర్ వదిలేసి బయట గేమ్స్ ఆడుకోవాలి. అర్థమవుతుందా? ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే చాలా మెమరీ పవర్ ఉంటుంది. ఓకేనా పిల్లలు? ఓకేనా? నేను చెప్పినట్టు ఫాలో అవుతారా? చదువుకుంటారా? నేను చదివింది అర్థమైందా? చెప్పింది పిల్లలు మీ దాంట్లో ఎవరికన్నా టీచర్ చెప్పిన బోర్డు మీద రాసే అక్షరాలు ఎవరికైనా మబ్బు కనబడినా, ఎవరికన్నా చెవులో చీమ్ గారినా, ఎవరికన్నా పుచ్చిపళ్ళు ఉన్నా, ఎవరికన్నా దగ్గు జలుబు జ్వరం ఉన్నా, ఏది ఉన్నా ఇక్కడికి వచ్చి చెప్పండి, మేము చూస్తాము. ఇంకేమన్నా పెద్ద ప్రాబ్లం ఉన్నా మేము తీసుకెళ్ళి సర్జరీలు ఫ్రీగా చేపిస్తాం మీకు. ఓకేనా? ఎవరికన్నా మబ్బు కనబడుతున్నాయా కళ్ళు? ఎవరికన్నా మెల్లకన్నా ఉందా? ఎవరికి లేదా? సరే, నాకు ఫస్ట్ క్లాస్ నుంచి 1 by 1 రండిగా. సరేనా? రైట్. ఇప్పుడు మేడం చెప్పింది కదా, ఆ విషయాలన్నీ మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. ఆ విషయాలని ఫాలో అయితే ఏమైందంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఏమవుతుంది? మంచి చక్కగా ఉంటాము. ఆటోమేటిక్గా మీకు చదువు వస్తుంది, తెలివి పెరుగుతుంది, మంచి ర్యాంకులు వస్తాయి. ఆరోగ్యం బాగుంటే అన్నీ వచ్చేస్తాయి నాన్న. ఆరోగ్యం బాగలేకపోతే అన్ని ఇబ్బందులు అవుతుంటాయి. కాబట్టి మేడం చెప్పినట్టు ఫాలో కాండి. ఇప్పుడు మేము చెప్పేటప్పుడు ఎవరికైనా వినబడకున్నా, అక్షరాలు సరిగ్గా కనబడకున్నా, మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా, కడుపు నొప్పి ఉన్నా కూడా, ఓకేనా, తలనొప్పి ఉన్నా, ఇంకా పుండ్లు అయినా, ఏది ఉన్నా మేడం చెప్తే మేడం మందులు ఇస్తుంది. ఓకేనా? ఇంకేమైనా ఇబ్బంది అయితే హాస్పిటల్స్కి పోయి అక్కడ టెస్ట్ కూడా చేయిస్తుంది. అన్నీ ఫ్రీగానే చేస్తారు. ఇప్పుడు బస్ క్యాన్సర్ మొత్తం వచ్చేస్తే మేడం చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మందులు ఇస్తుంది, అవసరం అనుకుంటే ఇంజక్షన్ కూడా ఇస్తుంది. ఓకేనా? మీకు ఏ సమస్యలో చెప్పండి మేడంకు. ఫస్ట్ క్లాస్ ఇట్రా నన్ను దాదా దాదా ఇట్రండి. మీ అందరికీ బోర్డు మీద అక్షరాలు టీచర్ రాసేది మంచిగా కనబడుతుందా? ఎవరికన్నా మబ్బు కనబడుతుందా నాన్న? మీకు టీచర్ బోర్డు మీద రాసే అక్షరాలు ఎవరికన్నా మబ్బు కనబడుతుందా నాన్న? మంచిగా కనబడుతుందా? ఎవరికన్నా చెవులో చీమ్ గారుతుందా? ఎవరికన్నా కారతలేదు. ఎవరికన్నా పుచ్చిపళ్ళు ఉన్నాయా? అనండి. చాక్లెట్లు బాగా తింటావా?
తినొద్దు ఇప్పటి నుంచి. మీ నాలుకలు ఒకసారి చూపెట్టండి, బయటికి పెట్టండి అందరూ, బయటికి పెట్టినాను. ఏంది సార్ ఈ బాబు సిక్కున్నాడు కొద్దిగా. ఇట్రా మీరు ముగ్గురు ఇట్రండి. మీ నాలుకలు చూపెట్టండి. వీళ్ళు కొద్దిగా ఎనిమికున్నారు సార్. ఈ బాబు అయితే సరే ఏమో తింటాడు ఈ అబ్బాయి. నాలుక చూపెట్టు. నాలుగు అంతా అల్సరేటెడ్ ఉంది అక్కడక్కడక్కడ అట్లా. ఏమన్నట్లే నాన్న మంచిగా ఏం సూదులు ఇయ్యాను. కొద్దిగా కేరింగ్ ఉంచాలి సార్ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకొకటి సార్, ఇంకొకటి సార్ ఈ అబ్బాయికి అన్ని ప్యాచెస్ ఉన్నాయి. ఏమన్నా ఆల్బెండజోల్ ఒకసారి వేసి వదిలేసి చూస్తే మనకు ఒక 15 డేస్లో రికవరీ తెలుస్తుంది వీళ్ళకి. సరేనా సార్? ఈ బాబుకి కూడా అంతే. ముగ్గురు వీళ్ళని లిస్ట్లో పెట్టుకోండి, వీళ్ళ ముగ్గురు. సరేనా? వెళ్ళండి నాన్న కూర్చో. మీ పేర్లేంటి? సెకండ్ క్లాస్. మీకు టీచర్ బోర్డు మీద రాసిన అక్షరాలు ఎవరికైనా మబ్బుగా కనబడుతుందా? చెప్పండి. అందరికి బాగా కనబడుతుందా? ఎవరికి మబ్బు మబ్బు కనబడతలేదా? నీకు మబ్బు కనబడుతుందా? నీకు కనబడుతుందా మబ్బుగా? ఇంకెవరికన్నా చెవులో చీమగారుతుందా? ఎవరికన్నా ఇంకొకటి పుచ్చిపళ్ళు ఉన్నాయా అనండి. లేదు లేదు. బాగా చాక్లెట్లు నవ్వులుతావా? నీకు పుచ్చిపళ్ళు ఉన్నాయి బాగా. నీకు కూడా చాక్లెట్లు తినొద్దు, ఓకేనా? ఇట్రా ఇట్రా. ఈ పాపకు ఉన్నాయి మా పుచ్చిపళ్ళు. మీ నాలుకలు చూపెట్టండి నాన్న అందరూ. గుడ్, బాగుంది. వెళ్ళండి ఇక. థర్డ్ క్లాస్. గామపింజన్ లోషన్ ఇవ్వండి లలిత, అన్నపూర్ణ. ఒక లోషన్ ఇస్తారు సార్, అప్లై చేయమనండి. హ్యాండ్స్ ఏంటంటే నీట్గా క్లీన్ చేసుకోమనండి సార్. ఎక్కడో ఒక దాంట్లో పెట్టిండు, అక్కడ నుంచి జరిగింది. డైలీ నైట్ పూట పెట్టమనండి సార్ అబ్బాయికి. ఎందుకంటే డే టైంలో ఆడుతారు, నోట్లోకి వెళ్ళొద్దు. అది పెట్టింది ఆ పేరు రాసేయమ్మా. అంటే స్కాబీస్ ఇక్కడే ఉంటుందిగా అన్నపూర్ణ, ఇది పెట్టేసి స్కాబీస్ అంతే. బయట ఫుడ్ తినొద్దు నేను. సరే. థర్డ్ క్లాస్. టీచర్ బోర్డు మీద రాసే అక్షరాలు ఎవరికైనా మబ్బు కనబడుతుందా? అందరు బాగా కనబడుతుందా? నీకు మబ్బు కనబడుతుందా? టీచర్ బోర్డు మీద రాసేది అందరు బాగా కనబడుతుంది కదా? ఎవరికన్నా చెవులో చీమగాడుతుందా? ఎవరికన్నా పుచ్చిపళ్ళు ఉన్నాయా అనండి. నీ కొద్దిగా ఉన్నాయి. చాక్లెట్లు తినొద్దు, తగ్గిపోతుంది, ఓకేనా?
ఆగండి ఆగండి ఇట్రండి. ఈ మొక్క చూడండి. సరే అమ్మాయి కొద్దిగా ఎనిమిది నాలుకలు చూపెట్టండి రా. డిస్టర్బ్ ఉంటుంది కొద్దిగా. సరే అమ్మాయి ఫోన్ ఎక్కువ చూస్తావా నాన్న? విటమిన్ ఏ డెఫిషియన్సీ బాగుంది సార్ అమ్మాయికి. ఆకుకూరలు బాగా పెట్టమనండి సార్. రికవరీ అయితే ఒక 1 monthలోనే రికవరీ. తింటారా? ఆకుకూరలు బాగా తినాలి. హెచ్బి తక్కువ ఉంది. రిమైనింగ్ ఈ అబ్బాయికి కూడా విటమిన్ ఏ డెఫిషియన్సీ బాగుంది సార్. కావాలంటే వీళ్ళిద్దరిని పిఎస్సికి పంపించండి సార్. పిఎస్సికి పంపి ఇక్కడ ఉంటేనేమో ఇస్తారు, లేదు అని అంటేనేమో భువనగిరికి వెళ్ళమనండి. అక్కడే వాళ్ళు అన్నీ ఇచ్చేస్తారు ఏదన్నా అవసరం ఉన్నా. ఓకేనా? బయటది ఏది వద్దిగా. సరేనా? మిగతా అంతా ఆల్ ఆర్ ఫైన్. పో వెళ్ళండి. వీళ్ళ విటమిన్ ఏ డెఫిషియన్సీ మా వాళ్ళు. రౌండ్ 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 ఏముంది అక్కడ? రౌండ్గా. మీకు టీచర్ బోర్డు మీద రాసే అక్షరాలు ఎవరికైనా మబ్బు కనబడుతున్నాయా? బాగా కనబడుతుందా అందరికీ? ఎవరికైనా చెవులో చీమ్ గారుతుందానా? ఎవరికైనా పుచ్చిపళ్ళు ఆనండి. ఇగో నీకు పుచ్చిపళ్ళు ఉన్నాయి నాన్న. చాక్లెట్లు తినకుండా ఉంటే సార్ వీళ్ళది పుచ్చిపళ్ళు ఉన్నా ఎందుకు వదిలేస్తున్నా అంటే టీత్ ఊడిపోయి సెకండరీ టీత్ పర్మనెంట్ టీత్ వస్తాయి కాబట్టి. ఆ లోపు వీళ్ళ కాంప్లికేషన్ ఏంటంటే పంటి నొప్పి రాకుండా స్వీట్స్ అవన్నీ అవాయిడ్ చేస్తే సెట్ అయిపోతారు అంతే. ఓకేనా? ఇగో చాలా ఉన్నాయి సార్. బాగా చాక్లెట్లు తింటారు కావచ్చు వీళ్ళు. ఇవ్వకండి మేడం. ఏమైంది ఇక్కడ? ఏమైంది ఇక్కడ? యాక్సిడెంట్ అయిందా? ఓకే. రాఖీ చెప్పిన అర్థమైందిగా నీకు? డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం రిజిస్టర్లో ఉంటాయి. అదే డేట్ ఆఫ్ బర్త్. ప్రశాంతి మీ నాలుకలు చూపెట్టండి. చూస్తా. మీ నాలుకలు చూపెట్టండి. సరే అమ్మాయి కొద్దిగా ఏం ప్రాబ్లం ఉంది? నాలుక చూపెట్టి ఒకసారి. బయట ఫుడ్ తింటావా? తింటావా నాన్న? చెప్పు. తినొద్దున్నాను ఎందుకంటే తినకుంటే బాగానే ఉంటుంది సార్. ఇక మిగతా ఎవరికి ఏం లేదు. అన్న బయట కాను. ఓకే. గొంతు ఎక్కువ తగ్గించాలా? వెళ్ళండి ఇక. రైట్. ఓకే నాన్న. బాగుంది. 5th మీకు అందరికి బోర్డు మీద అక్షరాలు మంచిగా కనబడుతున్నాయా? మబ్బు కనబడుతున్నాయా? చెవులో చీమ ఎవరికైనా కారుతుందా? ఎవరికైనా పుచ్చిపళ్ళు ఉన్నాయా అనండి. చాక్లెట్లు తక్కువ తిని. ఓకేనా? తక్కువ మొత్తమే తినొద్దు. సరేనా? ఇది ఎందుకు చూస్తామంటే కొందరికి పుట్టుకతో గుండెలో హోల్ ఉంటుంది.
నువ్వు ఒకసారి ఆగునా, మళ్ళీ చూస్తా. కొంచెం హెచ్బి తక్కువ ఉంది నాన్న, తినవా సరిగా? ఏమైందైనా జ్వరం వచ్చిందా? ఏమైంది నీకు? కారుతుందా? అది చెప్పు అక్కడ వెళ్ళి. దమ్ము వస్తుంది కారుతుంది. అక్కడ చిన్న బాబుని తీసుకురా నాన్న ఒక్కసారి. ఇక్కడ ఎంత ఉన్నారు? ఎవరిది? పిఎస్సి ఏమో ఎయిమ్స్ పెట్టేసాను మా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎయిమ్స్లో సర్జరీలు కూడా అవుతున్నాయి అక్కడ. మంచిగా ఇస్తున్నాను నేను ఈ మొక్కదానికే. ఈమెకి ఏం లేదు సార్. ఆమె చాలా సిక్ అయి ఉంది, ఫీవర్ హిస్టరీ ఉంది అమ్మాయికి. సో దానివల్ల ఎస్ఓబి ఆయాసం వస్తున్నట్టు. ఇప్పుడైతే లేదు కానీ నీకు ఎప్పుడు అంటే సార్ అట్లా వీక్ అయి ఉన్నప్పుడు అట్లా అనిపిస్తున్నట్టుంది. అంటే మొన్న డెంగ్యూ అటాక్ అయినా, మరి మలేరియా అంటే లాంగ్ పీరియడ్ ఒక 1 week 10 days జ్వరం వచ్చింది ఏమైనా? ఓకే. అందుకే వీక్ అయింది, సిక్ అయింది పాప. కాకపోతే ఓటైటిస్ ఉంది, చెవులో చీమ్ ఉంది, దానికి రాసిన. సార్ మాకు విజిటర్ రిజిస్టర్ ఇయ్యారా? విజిటర్ రిజిస్టర్ గౌస్ని వెళ్ళమండి మా ఒకసారి. థ్యాంక్ యూ సార్. ఈరోజు మా పాఠశాలకు విచ్చేసి ఆర్బీఎస్కే రామన్నపేట టీం వారిచే మా పాఠశాలలో మెడికల్ చెకప్ కార్యక్రమం చక్కగా నిర్వహించారు. మేడం డాక్టర్ గిరిజా గారు చాలా చక్కగా మా విద్యార్థులకు ఆరోగ్యపరమైన విషయాలు అవగాహన పరిచారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.